వర్గాల వారు శాంతించండి. శాంతి ఎక్కడ శాంతి? అమ్ము మా పరివారం అవమానపరిచి ముసల కన్నీరు ఇచ్చినట్లు శాంతి సమాధానం గొప్ప గొప్ప పదజాలం పెడుతూ ఎంత జరుగుతుందని పక్కనట్టున్నారు. విజయరాముల వారు మమ్మల్ని అర్థం చేసుకున్నట్లేదు. జరిగిన ప్రతి తొందరపాటు పనికి మా వారు మన్నిపు పడుతున్నారుగా. మన్నిపు చెంప పెట్టి మన్నిపు పడడం మీ ఎంత బాగుంది. మీ తెలివితేట దోహా సత్సప మాటలకు కసుకుందిరా, తెలిసిందిరా, తెలిసిందిరా. అసలు మీ బెక్కుల వారికి సరసం చెప్పినా ఏం కూసావురా మూర్ఖ. మాకు సరసం తెలీదా? ఇది రణపోటమైనా నీ ఎంతో చూసేవాడు, నీ రక్తమాసాలు ఛేదించేవాడు. బొబ్బులి పేరు చెబితే పుల్లులు సైతం మెడలు వచ్చి దడలు కొట్టి వెడలిపోయేవి. అటువంటి మా పురిటిగడ్డ మీద నృత్యాలు, పందెములు, నేపరాలని మాట్లాడుట సరసమా? అది తగల పని కాదని బుద్ధి చెప్పుట విరసమా? నీవొక పెగువా, మీరొక వీరుడా? మీ ప్రగల్భాలు కట్టిపెట్టి కాలికి బుద్ధి చెప్పడం మంచిది. కాలికి బుద్ధి చెప్పదేమో, కత్తికి పొద్దులు పెట్టిందో మా శక్తి నీకేం తెలుసురా కులకుంక. రే విజయరామ, ఈ 4,000 చిలకలు చేయగలను. మా అన్నగారి పరువు మర్యాదలకు భంగం కలుగునేమోనని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. వెంకటరాయ, పెద్దవారికి మాట వచ్చని తెలుసు కదా, ఇంకా శాంతించండి. ధర్మవిరుద్ధంగా ప్రవర్తించడం ఏ ఒక్కరికి మంచిది కాదు. ప్రభువులు అన్నగారైన రావు గారి గౌరవ మర్యాదలు భంగం కలిగించకుండా సత్ప్రవర్తనతో కలిగి వెలుగు. ప్రాణాలు వదిలేదమో ప్రాణాలు తీయటమో ఎవరు ఇంతకింత చెల్లించే రోజులు రాకుండా మీ అహంకారాన్ని సమాధి కట్టుకున్నా. వివాదపు మాటలతో మీరు రెచ్చగొట్టి ఈ సభాకూటం రణకూటంగా మార్చకండి. కోటితో పోవు దాని కొట్టల వరకు రానివ్వకండి. మీరు మా అతిథులు కనుక మాట తొలినను మాటలతో సమాధానం చెప్పినాము. లేకపోతే ఒప్పులు మీరు సమాధి కడతాను నీ 4 చేసి బడిలోని కొడుకు ఆహారంగా ఉండేవాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట దారక జాగ్రత్త వైపు. శ్రీరామ, ఈ వేడుకల్లో చోటు చేసుకున్న అసందర్భ సంఘటనని మనసులో ఉంచుకోకుండా రాజ్యాల క్షేమంకై కంకణం కట్టుకొని కోపం వదిలి శాంతియుతంగా పరిపాలన కొనసాగిద్దాం. శాంతిగానే ఏమన్నది? కావాలని పూర్తి చేయవారు ఎవరుందరు? మీ ఇంటి వారే ఉందరు. కుట్రలకి